తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మనం ఈ తెలంగాణను స్వరాష్ట్రంగా చూస్తున్నామంటే దానికి ప్రధానమైన కారణము ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. అంటే వీరి యొక్క త్యాగ ఫలం వీరు చేసిన కృషి ఫలితమే మనకు తెలంగాణ సాధ్యమైంది. ఈరోజు వారి యొక్క 90వ జయంతి అంటే 1934వ సంవత్సరంలో జన్మించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ వరంగల్ జిల్లాలో జన్మించారు. వారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొని మన తెలంగాణను సాధించుకోవడం కోసము ఉప్పెత్తున పోరాటం చేసి ఒక సిద్ధాంతాన్ని రచించి ఈ సిద్ధాంత ప్రకారం మనం పనిచేస్తే మన తెలంగాణ సార్థకత వస్తుంది, మన తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పి అందరినీ ఉద్బోధించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మన 2011వ సంవత్సరంలో చనిపోవడం జరిగింది. 77 సంవత్సరాలు జీవించి ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి, మన తెలంగాణ స్వరాష్ట్రం కావాలని చెప్పి ఆనాడు నిర్వహించినటువంటి ముందు ఉద్యమంలో కానీ లేకపోతే ఇడ్లీ సాంబార్ గోబాస్ ఉద్యమంలో కానీ ఎన్నో రకాలుగా ప్రజలందరినీ ఉత్తేజపరిచి ముఖ్యంగా యువకులను విద్యావంతులను స్టూడెంట్స్ బాగా ఉత్తేజపరిచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే విధంగా అందరినీ కూడా ప్రోత్సహించినటువంటి గొప్ప ఉద్యమ స్ఫూర్తించినటువంటి సిద్ధాంతకర్త మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనాడు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మన పాలడుగు పాఠశాలలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘనమైనటువంటి నివాళి అర్పించుకుందాం. మరి జయశంకర్ గారి యొక్క త్యాగంతో జయశంకర్ గారి యొక్క సిద్ధాంతంతో మనం తెలంగాణ సార్థకత తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి మరొక్కసారి అందరూ కూడా జై తెలంగాణ జై తెలంగాణ. ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు. జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. జానపద జన జీవన జావళి